ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్లతో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కే ఇటీవలే ఈ సినిమాకు కల్కి 2898 ఏడి అనే టైటిల్ ని ఖరారు చేశారు. హాలీవుడ్ లో జరిగే ప్రతిష్టాత్మక కామికాన్ ఈవెంట్ లో కల్కి చిత్ర యూనిట్ అంతా వెళ్లి సినిమా టైటిల్ గ్లిప్స్ విడుదల చేశారు. ఇక గ్లిప్స్ హాలీవుడ్ రేంజ్ కి మించి ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కల్కి 2898 ఏడి సినిమాలో దీపిక పడుకునే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని ఇలా చాలా మంది స్టార్ కాస్టింగ్ నడుస్తోంది. గ్లిప్స్ రిలీజ్ తో సినిమా రేంజ్ పెరిగిపోయింది. అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఈ హాలీవుడ్ రేంజ్ ఇండియన్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక కామికాన్ ఈవెంట్ తో చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలని తెలిపారు. తాజాగా దర్శకుడు నాగా అశ్విన్ ఈ సినిమా గురించి ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ కల్కి 2898 ఏడి సీక్వెల్ ఉండవచ్చని, ప్రస్తుతానికి సీక్వెల్ ఆలోచన లేదు, కానీ ఈ సినిమాకు యానిమేటెడ్ వర్షన్ తయారు చేయాలని అనుకుంటున్నారని, ఈ సినిమాలోని పాత్రలు, ప్రాంతాలు, వాహనాలతో ఒక సరికొత్త ప్రపంచం సృష్టిస్తున్నాం. ఆ ప్రపంచాన్ని కామిక్ వర్షన్ లో కూడా చూపించాలని అనుకుంటున్నాం. కల్కి సినిమా రిలీజ్ తర్వాత ఆ కామిక్ వర్షన్ ఉండొచ్చని తెలిపారు. కామిక్ సినిమాలంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. బయట దేశాల్లో అయితే కామిక్ సినిమాలకు చాలా డిమాండ్ ఉంటుంది. దీంతో హాలీవుడ్ ని టార్గెట్ పెట్టుకొని కల్కి యానిమేటెడ్ వర్షన్ ని తెరకెక్కిస్తున్నారని భావిస్తున్నారు. దీంతో ఇండియా నుంచి ఒక భారీ యానిమేటెడ్ సినిమా వస్తుందని సంతోషిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ప్రభాస్ అభిమానులు అయితే ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.